పాయింట్ల టేబుల్లో పంజాబ్ కింగ్ ఈ రోజు మనం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభ దశలో ఉన్న ఉత్కంఠభరిత పరిస్థితుల గురించి విపులంగా తెలుసుకుందాం. ఇక ఐపీఎల్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన క్రికెట్ లీగ్. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా జట్ల మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది. అయితే సీజన్ ప్రారంభంలోనే కొన్ని జట్లు అద్భుత ప్రదర్శనతో ముందంజలో ఉండగా మరికొన్ని జట్లయితే ఆశించిన స్థాయిలో ఆడలేక వెనకబడుతున్నాయి. అయితే ఈ పరిస్థితులు అభిమానుల్లో అయితే ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ముందుగా పంజాబ్ కింగ్స్ గురించి అయితే మాట్లాడితే ఈ జట్టు ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యుత్తమంగా అయితే ప్రదర్శన ఇస్తుంది. ఇక ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచి 4 పాయింట్లతో టేబుల్ టాప్గా అయితే నిలిచింది. ముఖ్యంగా బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో సమతుల్యత చూపిస్తూ ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చోటు చేసుకుంది. ప్రారంభంలోనే ఇలాంటి విజయాలు సాధించడం వల్ల అయితే జట్టు ఆటగాళ్లలో నమ్మకం పెరిగి ముందున్న మ్యాచ్లలో కూడా ఇదే ఫామ్ కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ఇక ఈ జట్టు ఆడిన 2 మ్యాచ్లలోనూ ఓడిపోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా 2.562 నెట్ రన్ రేట్తో అట్టడుగు స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం. సాధారణంగా స్థిరమైన ప్రదర్శన ఇచ్చేటువంటి ఈ జట్టు ఈసారి ఎందుకు ఇబ్బందులు పడుతుంది అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక బ్యాటింగ్లో స్థిరత్వం లేకపోవడం, ఇక బౌలింగ్లో నియంత్రణ లోపించడం వంటి సమస్యలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ జట్టు అనుభవం ఎక్కువగా ఉండటం వల్ల తిరిగి బలంగా రాణించే అవకాశాలు కూడా ఇంకా ఉన్నాయి. అయితే ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ఈ జట్టు 2 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో గెలిచి మరొక దాంట్లో ఓడింది. అంటే మోస్తరు ప్రదర్శనతో కొనసాగుతుంది. అయితే ఈ జట్టు ఇంకా తన సరైన కాంబినేషన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. ఒక మ్యాచ్లో బాగా ఆడితే మరో మ్యాచ్లో అయితే ఆ స్థాయి కొనసాగించలేకపోవడం అయితే గమనించవచ్చు. ఇక కాస్త స్థిరత్వం వస్తే ఈ జట్టు కూడా టాప్లోకి రావచ్చు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి కొంచెం ఆందోళనకరంగానే ఉంది. అయితే ఈ జట్టు కూడా 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయి పాయింట్లు సాధించలేకపోయింది. ముఖ్యంగా అయితే కీలక సమయాల్లో మ్యాచ్ను కంట్రోల్ చేయలేకపోవడం కూడా వీరి ఓటములకు కారణంగా కనిపిస్తుంది. త్వరగా తమ బలహీనతలను సరిదిద్దుకోకపోతే ఈ జట్టు ముందుకు రావడం కష్టమవుతుంది. కనుక ఈ మిగతా జట్ల విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఒక్కో మ్యాచ్ ఆడి గెలిచి 2 పాయింట్లతో మంచి స్థితిలో అయితే ఉన్నాయి. ఇక ఇవి ప్రారంభం బాగానే చేస్తాయి. అయితే ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నందున అయితే తమ ఫామ్ను కొనసాగించడం చాలా ముఖ్యం. ప్రతి మ్యాచ్లోనూ సమర్థవంతమైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ తమ తొలి మ్యాచ్ల్లో ఓడిపోయి ఇంకా పాయింట్లు సాధించలేదు. అయితే ఇవి ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడినందున ఇంకా అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇక సరైన వ్యూహాలతో ముందుకు వస్తే ఇవి కూడా పోటీలో నిలబడగలవు. మొత్తానికి చూస్తే ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం నుంచే చాలా ఆసక్తికరంగా మారింది. అయితే కొన్ని జట్లు బలంగా ఆరంభిస్తే మరికొన్ని జట్లు ఇంకా తమ రిథం కోసం అయితే ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ లీగ్ ప్రత్యేకత ఏంటంటే ఒక్కో మ్యాచ్తోనే పరిస్థితులు పూర్తిగా మారిపోవచ్చు. టాప్లో ఉన్న జట్టు దిగజారవచ్చు కూడా. ఇక చివరిలో ఉన్న జట్టు ఒక్కసారిగా పైకి రావచ్చు. అందుకే ప్రతి మ్యాచ్ కీలకమే. ఇక ముందు రోజుల్లో అయితే జరిగే మ్యాచ్లు ఈ పాయింట్ల పట్టికను మరింత మార్చే అవకాశం ఉంది. అభిమానులు కూడా ప్రతి మ్యాచ్ను ఆసక్తికరంగా అయితే ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్లో ఎవరు టైటిల్ గెలుస్తారు అన్నది ఇప్పుడే చెప్పడం అయితే చాలా కష్టం. కానీ పోటీ మాత్రం చాలా కఠినంగా ఉండబోతుంది. కాబట్టి క్రికెట్ ప్రేమికులారా, ఐపీఎల్ 2026 సీజన్ను ఆస్వాదించండి. మీ ఇష్టమైన జట్టుకు మద్దతు ఇవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుండండి. ఎదురు చూస్తుండండి.